ఓకే. సో ఈరోజు ఏంటంటే అరే లిస్ట్ నేను కలెక్షన్స్ ఏవైతే డిస్కస్ చేసామో వాటి ప్రోగ్రామేటిక్ వేలో ఎలా చూడొచ్చామో చూద్దాం. క్లాస్ ఫస్ట్ మేము అరే లిస్ట్ క్రియేట్ చేయాలంటే నేను చెప్పాను కదా, లిస్ట్కి ఇంప్లిమెంటేషన్స్ 3 ఉన్నాయి. వాట్ ఈస్ దట్? వెక్టర్, లింక్ లిస్ట్. సో మనం ఏదైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్ ఇన్ 2 ways. డైరెక్ట్ చైల్డ్ క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్, లేదా వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు చైల్డ్ అండ్ వీ కెన్ అసైన్ టు ద పేరెంట్ ఇంటర్ఫేస్. ఓకే. ద బెస్ట్ అప్రోచ్ ఈజ్ లైక్ list is called new array list. Okay, this is a sorry. Okay, generics అడుగుతుంది లేటెస్ట్ వర్షన్లో. జెనరిక్స్ కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాలి. జెనరిక్స్ ఎందుకు? టైప్ కాస్టింగ్ కోసం. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ స్ట్రింగ్ or number, you can take anything. Okay, ikkada no need to mention this type. This is the best approach. Okay, or you can create this way also. Ila array list of strings. Okay, is equal to new array list. ఇలా క్రియేట్ చేయడం వల్ల we don't get access to the parent class methods. Okay, list already ఉంది, list is already there. I'm creating one more object. Okay, you can create in these 2 ways. Okay, but the problem with second approach is, let's say first I want to create the list with the array list implementation. Okay, but after that I want to convert into the linked list. Same reference use cheskoni I want to convert it to linked list. We can do that. ఇక్కడ ఏంటి, ఇలా క్రియేట్ చేసామంటే లిస్ట్ 1కి I cannot apply the linked list, right? See, it's array list. So but list I can assign one more instance also. Then array చేసేసి we can assign new linked list. Okay, error ఏం త్రో చేయదు. we can assign vector also. Okay, ఎందుకంటే లిస్ట్ ఈజ్ పేరెంట్ టు ఆల్ array list, linked list and vector. బట్ ఇక్కడ if you try to assign linked list to list 1, okay, first compile error ఇస్తుంది, సజెషన్ ఇవ్వట్లేదు, రైట్? సో కంపైల్ ఎర్రర్, యూ కెనాట్ అప్లై లింక్ లిస్ట్. ఓకే, రైట్? అంటే వన్ చైల్డ్ ప్రాపర్టీని వేరే చైల్డ్కి డైరెక్ట్ ఇవ్వలేం కదా. సో పేరెంట్ ప్రాపర్టీ కెన్ షేర్ ఇట్ కదా. ఇగో దీనివల్ల ఏమొస్తుంది, వేర్ ఫేసింగ్ కంపైలేషన్ ఇష్యూస్. ఓకే, ఇక్కడ ఇంటీజర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, here also it's not mandatory. Diamond operator, ikkada this is enough, right? So the best approach is the first one, create object. So most of the applications lo ilane create chestaru. So list, array list ki parent evaru, list, right? ikkada chuste meeku kanipistadi. Okay, array list ki parent evaru, extends abstract list, ఇది class. Okay, implements list. కాడ ఏదైతే మనం జెనరిక్ పాస్ చేసినామో స్ట్రింగ్ ఆటోమేటిక్గా స్ట్రింగ్ వెళ్తాయి. మనం జెనరిక్స్లో చూసాం కదా, జెనరిక్లో డిస్కస్ చేసాం కదా, జెనరిక్స్ ఏదైతే ఇస్తున్నామో ఆ జెనరిక్స్ డైరెక్ట్ దీనికి పాస్ అయిపోతుంది. రైట్, క్లియర్? సో దిస్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్ టు క్రియేట్ ద లిస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, తర్వాత లిస్ట్ ఈజ్ హ్యావింగ్ సమ్ మెథడ్స్. ఓకే, ఏంటి? యాడ్. ఓకే, ఫస్ట్ సింపుల్ యాడ్ ఉంది. సో వీ కెన్ యాడ్ ద నెంబర్ డైరెక్ట్లీ. ద సెకండ్ యాడ్ ఈజ్ ఇట్స్ ఓవర్లోడెడ్ మెథడ్, polymorphism, overloading, right? Same class having
సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఇట్స్ ఎ పాలిమార్ఫిజం. ఓకే, సో ఓవర్లోడింగ్ మెథడ్, ఓవర్లోడింగ్ ఇక్కడ ఏం చేస్తుంది, సెకండ్ యాడ్ ఇట్స్ టేకింగ్ ఇండెక్స్ అండ్ ఎలిమెంట్, అంటే పర్టికులర్ ఇండెక్స్లో నువ్వు యాడ్ చేయాలనుకుంటే. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ద ఇండెక్స్, ఏం చెప్పాను, లిస్ట్ ఈస్ అరే లిస్ట్ మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. కానీ నేను పర్టికులర్ ఇన్సర్షన్ పర్టికులర్ ప్లేస్లో పెట్టాలనుకుంటే యూ కెన్ టేక్ ద ఇండెక్స్ అండ్ యూ కెన్ పుట్ ఇట్ దేర్. ఓకే, దట్ ఇస్ ద సెకండ్ మెథడ్. యాడ్ అవ్వాలంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ లెట్స్ సబ్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయాలనుకో, వీ కెన్ గో ఫర్ ద యాడ్ ఆల్. ఓకే, అంటే ఒక లిస్ట్ని డైరెక్ట్లీ యాడ్ చేయొచ్చు, ఒక్కొక్క ఎలిమెంట్ కాకుండా వీ కెన్ టేక్ ఎంటైర్ లిస్ట్ అండ్ వీ కెన్ యాడ్ ఇట్ టు సమ్ చేయడప్పుడు, లిస్ట్ని మొత్తం సమ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, క్లియర్ అంటే ఇట్ విల్ క్లియర్ ఆల్ ది థింగ్స్ ఇన్ అరే లిస్ట్. కంటైన్స్ అంటే చెకింగ్ వెదర్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఆర్ నాట్. ఓకే, కంటైన్స్. ఓకే, కంటైన్ ఆల్సో అంటే ఒక సబ్ లిస్ట్ ఇచ్చి సబ్ లిస్ట్ మొత్తం ఉందా లేదా చెక్ చేయడం, అంటే ఒక్కటి ఎలిమెంట్ కాకుండా ఆల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ నాట్ ఇన్ ద అరే లిస్ట్ అని. ఓకే, నెక్స్ట్ ఈక్వల్స్ అంటే ఈక్వల్స్ చెక్ చేసుకోవడం. ఓకే, ఫర్ ఈచ్ అంటే జస్ట్ లూప్ చేసేదాన్ని ఇక్కడ ఫర్ ఈచ్ చేసి ఈచ్ ఎలిమెంట్ని మనం గో త్రూ వెళ్ళొచ్చు, ఇటరేట్ చేస్తూ ప్రింట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గెట్ అంటే గెట్ ఇండెక్స్ నెంబర్ పాస్ చేస్తున్నాం, అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ని మనం గెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లెట్స్ సే 5th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కావాలంటే వీ కెన్ టేక్ దట్. ఓకే, నెక్స్ట్ గెట్ క్లాస్ అనేది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్కడ చెప్పండి, గెట్ క్లాస్, గెట్ కన్స్ట్రక్టర్స్, గెట్ ఫీల్డ్స్ అని ఎక్కడ డిస్కస్ చేసాం మనం, విచ్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం, రిఫ్లెక్షన్ ఏపీఐలో డిస్కస్ చేసాం కదా, దిస్ ఇస్ బిలాంగ్స్ టు దట్. ఓకే, గెట్ క్లాస్ అనేది అంటే ఆ క్లాస్ నేమ్ ఇచ్చేస్తుంది. యాష్ కోడ్ అంటే ఆల్రెడీ తెలుసు, యాష్ కోడ్ కమ్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దాని ఇండెక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండెక్స్ ఆఫ్. లెట్స్ సే నేను 10 మెంబర్స్ యాడ్ చేసేయాలి, 9th ఇండెక్స్ ఏంటి అంటే 9th ఎలిమెంట్ ఇండెక్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే 9th నాకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్, ఆ నెంబర్ని యాడ్ చేశాను బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఇండెక్స్. అలాంటి కేసులో ఆ నెంబర్ పాస్ చేసి ఆ ఇండెక్స్. ఎందుకు ఇలాంటి అంటే మనం డిలీట్ చేసేటప్పుడు ఇండెక్స్ బేస్తో డిలీట్ చేస్తాం, అంటే ఆ ఎలిమెంట్ ఇండెక్స్ కరెక్ట్ అయినా కాదా లేకుండా డిలీట్ చేయలేం కదా. టు గెట్ ద ఇండెక్స్ ఫస్ట్ విల్ పాస్ ద నెంబర్ అండ్ వీ విల్ గెట్ ద ఇండెక్స్, ఆఫ్టర్ గెటింగ్ ద ఇండెక్స్ వీ విల్ డిలీట్ ఇట్. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి, ఈజ్ ఎంటీ అంటే చెక్ చేస్తుంది అరే లిస్ట్ సైజ్ ఎంటీ ఉందా లేదా, అంటే ఈజ్ దేర్ ఎన్ ఎలిమెంట్ ఆర్ నాట్. ఓకే, ఈజ్ ఎంటీ ఎప్పుడు 0 ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇటరేటర్ ఏంటంటే సో టు గో త్రూ ఇట్స్ లైక్ ఏ ఫర్ ఈచ్, ఇటరేటర్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్, అంటే అరే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఇటరేట్ 1 by 1 ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లెట్స్ సే డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ద ఎలిమెంట్ ఒక లాస్ట్ ఇండెక్స్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసాం, చెప్పాం కదా లిస్ట్ కెన్ అలౌ ద డూప్లికేట్స్, బట్ ఐ వాంట్ టు గెట్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ డూప్లికేట్ ఎలిమెంట్, ఇన్ దట్ కేసులో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లిస్ట్ ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్ ఈజ్ బోత్ సేమ్. ఓకే, కాకపోతే లిస్ట్ ఇటరేటర్ ఈజ్ డెడికేటెడ్ టు ద లిస్ట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. మన కలెక్షన్స్లో లిస్ట్స్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, మ్యాప్స్ ఉన్నాయి కదా, ఇటరేటర్ యూజ్ చేసి అన్నిటి మీద ఓవర్ త్రూ చేయొచ్చు, ఇటరేట్ చేయొచ్చు ఇటరేటర్. కానీ ఇక్కడ లిస్ట్ ఇటరేటర్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు ద లిస్ట్, ఓన్లీ లిస్ట్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంది. లైక్ అంటే ఓన్లీ లిస్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన అరే లిస్ట్కి, లింక్ లిస్ట్, వెక్టర్స్కి మాత్రమే ఈ లిస్ట్ ఇటరేటర్ని అప్లై చేయొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లిస్ట్ ఇటరేటర్ వల్ల వీ కెన్ గో టు ద ఫార్వర్డ్, వీ కెన్ బ్యాక్వర్డ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇటరేటర్లో, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా వెళ్ళిపోవచ్చు లిస్ట్ ఇటరేటర్ ద్వారా. అలాంటి మెథడ్స్ ఉంటాయి. కానీ ఇటరేటర్లో వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ టు గో టు ద ప్రీవియస్. ఓకే, బ్యాక్వర్డ్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు ఇటరేటర్లో, ఫార్వర్డ్ నుండి వెళ్ళాలి, అంటే లాస్ట్ నుండి ఫస్ట్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, ఇటరేటర్లో. కానీ లిస్ట్ ఇటరేటర్లో లాస్ట్ అన్ని ఇవన్నీ చూద్దాం మనం, అసలు ఏంటి ఏం చెప్తున్నాను మీకు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి చెప్పేది. సో ఇది నెక్స్ట్ ఏంటి, లిస్ట్ ఇటరేటర్ ఇన్ ఇండెక్స్ వైజ్ లిస్ట్ ఇటరేటర్. ఓకే, ఐ డిడెంట్ ట్రై దిస్, చెక్ దిస్ మెథడ్. ఓకే, లిస్ట్ ఇటరేటర్ ఇండెక్స్ నెంబర్ పాస్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ దట్, ఈ నోటిఫై అయ్యాలంటే ఇట్స్ బిలాంగ్స్ టు ద ఆబ్జెక్ట్ క్లాస్. మనం ఆల్రెడీ చూసాం కదా, నోటిఫై థ్రెడ్స్లో చూసాం. ప్యారలల్ స్ట్రీమ్ ఇది జావా 8లో వచ్చింది. రిమూవ్ ఇండెక్స్ అంటే పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ చేయడం. రిమూవ్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ బేస్తో చేయొచ్చు, ఆబ్జెక్ట్ బేస్తో కూడా చేస్తున్నారు. రిమూవ్ ఆల్ అంటే ఇట్ విల్ రిమూవ్ ఆల్, రీప్లేస్ ఆల్ అంటే ఇట్ విల్ రీప్లేస్ ఆల్. రిటైన్ ఆల్ అంటే ఏంటి అంటే చెక్ చేయడం. రిటైన్ మీన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఉన్న మ్యాచ్, ఇప్పుడు ఒక సబ్ లిస్ట్ పాస్ చేసాము,
అందులో సేమ్ ఉన్నాయి మాత్రమే రిటైన్ అంటే చెక్ చేసి సేమ్ ఉన్న వాటిని ఉంటేనే రిటైన్ చేస్తుంది అన్నట్టు. రిటైన్ ఆల్ ఇది కూడా ఒకసారి చెక్ చేయండి మెథడ్. ఓకే, సెట్ అంటే ఇండెక్స్ దగ్గర సెట్ చేయడం నెంబర్, సైజ్ అంటే ఇట్ విల్ గివ్ ద సైజ్, సార్ట్ అంటే సార్ట్ చేయడానికి. ఓకే, సో స్ప్లిట్ ఇటరేటర్ ఇది జావా 8 కాన్సెప్ట్. ఓకే, స్ప్లిట్ ఇటరేటర్ జావా 8లోకి వెళ్ళినప్పుడు చెప్దాం. స్ట్రీమ్స్ కూడా జావా 8. ఓకే, సబ్ లిస్ట్ అంటే లెట్స్ సే నాకు ఇప్పుడు 100 ఉన్నాను, సబ్ లిస్ట్ ఫ్రమ్ విచ్ ఇండెక్స్ టు విచ్ ఇండెక్స్ ఐ వాంట్ టు మేక్ సబ్ లిస్ట్, అది సబ్ లిస్ట్ మెథడ్ చేస్తుంది. రైట్, 2 అరే అంటే లిస్ట్ని అరే లిస్ట్ కన్వర్ట్ చేయడానికి 2 అరే, ఇది మోస్ట్ ఆఫ్ ద టైం యూజ్ చేస్తాం. ఓకే, 2 అరేగా అంటే లిస్ట్ని అరే కన్వర్ట్ చేయాలంటే అది. ఓకే, 2 అరే విత్ బై ఇది జావా 8 కాన్సెప్ట్. 2 అరే, 2 స్ట్రింగ్ అంటే జస్ట్ ప్రింట్ చేయడానికి. వెయిట్ అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ వెయిట్ మెథడ్. ఎక్కడ నుండి వస్తుంది? ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్లో వెయిట్ మెథడ్స్ 3 ఉంటాయని చెప్పాం కదా, 3 ఓవర్లోడెడ్ మెథడ్. వెయిట్ విత్ మిల్లీ సెకండ్స్, వెయిట్ విత్ నానో సెకండ్స్ అండ్ కదా. సో ఇది లెట్స్ సే ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ మెథడ్స్ బేసికల్గా ఉన్న మెథడ్స్. ఓకే, ఇప్పుడు లిస్ట్ యాడ్ అంటున్నా. యాడ్ అని ఐమ్ యాడింగ్ 1 నెంబర్, 1 అనకుండా చూడాలి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో I can add duplicates allow చేస్తుందా? సో no worries, it will allow the duplicates. Okay, ఓకే, సో ఇప్పుడు ఈ లిస్ట్ని మనం ప్రింట్ చేయాలంటే సో డైరెక్ట్ sysout list dot toString. ఓకే, అంటే ఇక్కడే 2 స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తుంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు సేమ్ ఆర్డర్లో వచ్చింది, ఏమైనా ఆర్డర్ చేంజ్ అయిందా? సో వెన్ వీ టాక్ అబౌట్ లిస్ట్ ఇట్ విల్ మెయింటైన్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఫస్ట్ 12 చేశారు, 12 తర్వాత 21, రైట్, 21, 32. ఇప్పుడు నేను ఆర్డర్ కనుక చేంజ్ చేశాను అనుకో, లెట్స్ సే ఐ చేంజ్ ద ఆర్డర్. ఓకే, సేమ్ ఆర్డర్లో వస్తుందో లేదో చెక్ చేయండి. రైట్, సేమ్ ఆర్డర్లో వస్తుందా? సో ఇట్స్ మెయింటైనింగ్ ద ఇన్సర్షన్ ఆర్డర్. అంటే మనం ఏ ఆర్డర్లో ఫస్ట్ మన జావా లైన్ బై లైన్ ఎగ్జిక్యూటర్ కదా, అంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతూనే సెకండ్ లైన్కి వచ్చేస్తుంది. సో అంటే ఫస్ట్ ఇదే ఇన్సర్ట్ అవుతుంది. సో ఇట్స్ మెయింటైనింగ్ ద ఇన్సర్షన్ ఆర్డర్ అరే లిస్ట్. క్లియర్? సో తర్వాత ఇట్ ఈస్ అలోవింగ్ ద డూప్లికేట్స్. 12 so many times repeat అయింది, 21 కూడా so many times, 32 కూడా రిపీట్ అయింది. సో ఇట్స్ అలోవింగ్ ద డూప్లికేట్స్. రైట్, సో నెక్స్ట్ ఏంటి మనం చెక్ చేయాల్సింది? సో ఇది ఫస్ట్ వే టు అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద అరే లిస్ట్ అని చెక్ చేయడానికి ఇది. బట్ 2 స్ట్రింగ్స్ మనం ఆల్ చోట్ల యూజ్ చేయలేము. మనకేం కావాలి? ఐ వాంట్ టు ఇటరేట్ దిస్ లిస్ట్. ఓకే, అంటే 1 by 1 నేను ఇటరేట్ చేస్తూ అలా ఏముందో ప్రింట్ చేయాలి. రైట్, లైన్ బై లైన్. అంటే టోటల్ ఎంత ఉంది, అరే లిస్ట్ సైజ్ ఎంత? సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ నేను ఎలా తెలుసుకుంటాము? విచ్ మెథడ్ వి యూజ్? ఈస్ డాట్ సైజ్. సైజ్ ఏం చేస్తుంది అంటే టోటల్ అరే లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని కౌంట్స్ ఇస్తుంది. ఓకే, 11 ఉన్నాయి టోటల్. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 ఎంట్రీస్ ఉన్నాయి. సో ఇంకో ఏ మెథడ్ ఏమైనా ఉందని చెక్ చేసాము అంటే ఇది మోస్ట్ యూజ్ చేసే మెథడ్స్. ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీ ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ఈజ్ ఎంటీయా? ఇట్ షుడ్ రిటర్న్ ఫాల్స్. సైజ్ 11 ఉంది, ఈజ్ ఎంటీయా? నో, ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఓకే, అంటే మనం ఒక అరే లిస్ట్ని ఇటరేట్ చేసే ముందు అది అరే లిస్ట్లో సైజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే సైజ్ గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. రైట్, అరే గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. రైట్, సో లేదా ఆ లిస్ట్ సైజ్ ఎంటీ ఉందా లేదా అంటే వీ కెన్ చెక్ ఇన్ 2 ways. అరే లిస్ట్ సైజ్ గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి ఆర్ ఈజ్ నాట్ ఎంటీ. రైట్, సో ఈజ్ ఎంటీ అంటే ఇప్పుడు ఫాల్స్ వచ్చింది, దీని ముందు నాట్ పెట్టామంటే నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ఇట్ విల్ బి ట్రూ. రైట్, యూ కెన్ చెక్ ఇన్ దీస్ 2 ways. దిస్ ఈజ్ అ బెస్ట్. అండ్ ఐ వాంట్ టు ఇటరేట్ ద లిస్ట్. ఇప్పుడు 1 by 1 ఎలా చేయాలి? సో దానికి వీ కెన్ యూజ్ ద ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ ఇటరేట్ చేసి ఇక్కడ ఈచ్ ఎలిమెంట్. ఓకే, లెట్స్ ఏ ఇంటీజర్ కదా, ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ ఐ. ఓకే, సో దిస్ ఈజ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటారు, జావా 8లో వచ్చేసింది. ఓకే, ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాస్తుంటాం కదా మ్యాథమెటిక్స్లో, అరే ఇచ్చి x, y
యారోస్ ఇచ్చేసి ఎక్స్ ప్లస్ వై అని యారో ఫంక్షన్స్ ఏ కదా మ్యాథమెటిక్స్లో యూజ్ చేస్తుంటాం. ఎక్స్ ప్లస్ వై యారో ఇచ్చేసి వై ప్లస్ జెడ్ సంథింగ్ అంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అని యారోస్ యూజ్ చేస్తుంటాం, యారో ఫంక్షన్స్ యూజ్ చేస్తుంటాం మ్యాథమెటిక్స్లో. సో సేమ్ యారో దీన్ని ఏమంటారు అంటే యారో ఫంక్షన్ అంటారు అన్నట్టు. ఇలా వచ్చింది దాన్ని ఏమంటారు యారో ఫంక్షన్ అంటారు. ఓకే, ఈ యారో ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నా జస్ట్ అంటే ఈచ్ ఎలిమెంట్ వస్తుంది, ఆ ఎలిమెంట్ని ఇక్కడ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో ప్రింట్ చేస్తున్నా సిస్ అవుట్. ఓకే, సిస్ అవుట్ ఆఫ్ ఐ. ఓకే, సో ఈచ్ ఎలిమెంట్ ఇక్కడ ఎల్లైనా అని ఇచ్చాను కాబట్టి ఇదేమవుతుంది ఈచ్ వన్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రైట్, సో మనకి ఇక్కడ 12 to 22 సేమ్ ఇన్సర్షన్ ఆర్డర్లోనే అది ఇటరేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. ఈ యారో ఫంక్షన్స్లో అడ్వాంటేజెస్ ఏంటి, జావా 8లో ఈ యారో ఫంక్షన్స్ ఎందుకు వచ్చాయి అని అంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, బట్ ఐ విల్ గివ్ సమ్ ఇంట్రడక్షన్ ఇయర్. ఇక్కడ దీనికి మనం డేటా టైప్ ఏంటి ఇంటీజర్. రైట్, ఓకే, ఇంటీజర్ ఇలా ఇచ్చేయచ్చు. నార్మల్ ఫంక్షన్ అయితే ఇలా ఇవ్వాలి. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఓకే సమ్ ప్రింట్ ఫంక్షన్ అనుకున్నాం, ప్రింట్ ఎక్స్. ఓకే, ఫంక్షన్ నేమ్. ఓకే, కానీ ఇది ఏం ఫంక్షన్ యాక్చువల్లీ ఈ ఫర్ ఈచ్ అనేది ఆల్రెడీ ఒక క్లాస్ ఫంక్షన్ని తీసేసుకుంటుంది. ఓకే, అవన్నీ ఏంటి, ఆ తర్వాత ఏంటి, సప్లయర్ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, ప్రిడికేటర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఒక ఫంక్షన్ నేమ్ తీసేసుకుంటుంది. అదేం చేస్తుంది అంటే ఫర్ ఈచ్కి నాకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్ అని. ఓకే, ఇది ఏం చేస్తుందంటే నువ్వు నో నీడ్ టు మెన్షన్ ద ఫంక్షన్ నేమ్. నాకు తెలుసు నా ఫంక్షన్ నేమ్ ఏంటో, నేను అదొకటే అలో చేస్తాను కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ లిస్ట్ ఆల్రెడీ ఇంటీజర్ లిస్ట్. రైట్, ఇక్కడ ఏంటి ఇంటీజర్ లిస్ట్. నాకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది ఇప్పుడు ఏ కదా, సో నువ్వు నాకు ఇంటీజర్ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇచ్చేది నాకు ఇంటీజర్ అక్కడ, వేరే వచ్చే ఛాన్స్ లేదు. యువర్ మెయింటైనింగ్ ద జనరిక్. రైట్, ఆల్ ఇంటీజర్సే వస్తాయి, వేరే వచ్చే ఛాన్స్ ఉందా లేదు. నాకు ఆ ఇంటీజర్ టైప్ కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఈ ఎక్స్ట్రా ఈ బ్రాకెట్స్ కూడా అవసరం లేదు నాకు అని చెప్తుంది. ఓకే, తర్వాత జస్ట్ ఇది మాత్రం మ్యాండేటరీ. ఓకే, యారో ఫంక్షన్ అని చెప్పడానికి. తర్వాత ఏమంటుందనంటే ఈ కర్లీ బ్రేసెస్ నీకు మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడే యూజ్ చేయి. ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ స్టేట్మెంట్ నాకు ఈ కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదని చెప్తుంది. ఓకే, నాకు ఒక్కటే స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఇఫ్లో కూడా అంతే కదా, మనం ఏం చేస్తాం సో అప్పుడు ఈ సెమికోలన్ తీసేయాలి. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఒక లూప్ చేయడానికి మనం ఫర్ లూప్ చేయడానికి ఎంత టైం పడుద్ది, ఫర్ ఈచ్ ఎంత ఈజీగా అయిపోయింది విత్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్. 1 లైన్లో నీకు అర్థమైపోతుంది. రీడబిలిటీ ఎంత పెరిగింది, సింగిల్ లైన్లో నీకు అర్థమవుతుంది. ఈచ్ ఎలిమెంట్ ప్రింట్ ఇటరేట్ చేస్తూ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అదే ఫర్ లూప్లో చేయాలంటే ఏం చేయాలి, ఫర్ int I is equal to 0, I less than or equal to or else size plus I plus plus లూప్ ఓపెన్ చేసి I అంతే చేయాలి. సో అదంతా చేయాల్సిన అవసరం ఉందా? ఫర్ లూప్ ఎప్పుడో జావా 1.1లో వచ్చింది, జావాలో అని. కానీ ఇప్పుడు ఫర్ ఈచ్ లేటెస్ట్ వన్. సో ఫర్ ఈచ్ యూజ్ చేసి ఇలా ప్రింట్ చేస్తాం. విచ్ వన్ ఈజ్ బెటర్? దిస్ ఈజ్ అ బెటర్ అప్రోచ్, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ ఫర్ ఈచ్ టు ప్రింట్. ఓకే, సేమ్ అవుట్పుట్, నథింగ్ విల్ బి డిఫరెంట్. సో లేదు నేను ఓల్డ్ అప్రోచ్లోనే లూప్ చేస్తాను అంటే యూ కెన్ డూ దిస్. ఎలా చేయాలి అప్పుడు ఫర్ లూప్? ఫర్ ఇంచ్ I is equal to 0 అంటే మాకు 0 ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది కదా అరే లిస్ట్. ఎస్, ఇంట్ I is equal to 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దెన్ పెడితే అరే సైజ్ తక్కువ ఉండాలి. ఓకే, అరే లిస్ట్ కన్నా లిస్ట్ ఆఫ్ సైజ్ అంటే ఈ సైజు కన్నా అంటే అన్నిసార్లు లూప్ అవ్వాలి. 9 టైమ్స్ కాబట్టి 9 టైమ్స్ 0తో స్టార్ట్ అయ్యి 10 ఉందనుకో 0 to 9 టైం ఇటరేట్ అవుతుంది. తర్వాత ఏంటి I ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏంటి we have to use sys out. కానీ ఇక్కడ ఎలా చేయాలి? we cannot directly put the I పుడితే ఏమో ఐని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? we cannot put I directly. సో ఐ కనుక మనం పెట్టామంటే ఏమవుతుంది? ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, అరే లిస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, 0 to 9 ప్రింట్ అవుతుంది. ఓకే, 0 to 9. ఓకే,
less than 0 to 9. Okay, I is equal to 0 less than size అన్నా కదా 10th 11 ఉన్నాయి కదా సార్. ఓకే, ఎలిమెంట్స్ ఆర్ 11. ఓకే, ఐ విల్ రిమూవ్ వన్ ఎలిమెంట్. 11 is odd number, right? We'll go with the soft number. 9, 0 to 9 print అయ్యాయి, right? సో దిస్ ఈజ్ బెటర్ ఆర్ దిస్ వన్ ఇస్ బెటర్. కానీ ఇక్కడ ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఐ ప్రింట్ చేయడం కాదు ఇక్కడ. ఐ వాంట్ టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అరే. అప్పుడు ఎలా చేయాలి, లిస్ట్లో ఒక మెథడ్ ఉంటుంది, ఇండెక్స్ బేస్తో చేయొచ్చు మెథడ్ ఉందని చెప్పాను. ఏంటది, ఇంతకుముందే డిస్కస్ చేసాం. లిస్ట్ డాట్ గెట్ ఇండెక్స్ నెంబర్ పాస్ చేయాలి. ఇండెక్స్ ఏమొస్తుంది ఇక్కడ, ఐ, రైట్? ఇప్పుడు నాకు ఏమొస్తుంది, యాక్చువల్ ఇండెక్స్ నెంబర్ కాకుండా అరే లిస్ట్లో ఉన్న వాల్యూస్ వస్తుంది, రైట్? ఐమ్ గెట్టింగ్ ద అరే లిస్ట్ వాల్యూస్. సో ఇది మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే రెడ్ కలర్లో వస్తుంది, దట్స్ ఇట్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, ఫైన్, అర్థమైందా? సేమ్ అది లూపు ఇది. కానీ ఇలా రాస్తే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ అప్రోచ్. ఓకే, కానీ సమ్ టైమ్స్లో ఇలానే రాయాల్సి వస్తుంది బిజినెస్ ఫంక్షన్ అంటే, సమ్ కేసెస్లో. ఓకే, ఇండెక్స్ బేస్తో ఏమైనా మ్యానిపులేట్ చేయాలన్నప్పుడు. ఓకే, అరే లిస్ట్ని మనం ఫర్ ఈచ్ చేయొచ్చు, ఇంకోటి ఫర్ లూప్ చేయొచ్చు. సో అనదర్ వే ఈజ్ ఇటరేటర్. వీ కెన్ యూజ్ ద ఇటరేటర్. అంటే ఒక లిస్ట్ కానీ ఏదైనా కలెక్షన్ ఉన్నప్పుడు ఇవన్నిటికి అప్లికేబుల్, కలెక్షన్స్ అన్నిటికీ ఇది అప్లికేబుల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, లిస్ట్ను అనదర్ వేలో స్కాన్ చేసి వస్తాను. సో అనదర్ వేలో లెట్స్ ఇటరేటర్ అనే మెథడ్ తీసుకోండి. ఓకే, బేసిక్గా చెప్తున్నా మీకు ఇవి ఫండమెంటల్స్. ఓకే, సో ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇటరేటర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇటరేటర్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, అని ఇచ్చేస్తున్నా. ఓకే, వేరియబుల్ నేమే కదా, యూ కెన్ గివ్ ఇట్స్ ఓకే. దీని టైప్ ఏంటి, యూ కెన్ క్రియేట్ లోకల్ వేరియబుల్. ఇక్కడ ఏంటి, ఇటరేటర్ టైప్ ఆఫ్ ఇంటీజర్స్. ఏంటంటే లిస్ట్ ఏం చేస్తుంది, ఇంటీజర్ని తీసుకుంది కదా, ఆటోమేటిక్గా దీని టైప్ అయిపోయింది. సో ఇక్కడ ఇటరేట్ చేయాలంటే దిస్ ఈజ్ అ ఫస్ట్ అప్రోచ్ అన్నట్టు, ఈ లిస్ట్ని ఇటరేట్ చేయడం. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇఫ్ ఇటరేటర్ యాజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉందా, ఎస్ కండిషన్ చెక్ చేసి ఇఫ్ అనొద్దు ఇక్కడ. ఎందుకంటే ఇఫ్ అంటే వన్ టైం వస్తుంది కదా. వైల్ అంటే ఏంటి, ఉన్నంతసేపు లూప్ చేస్తూనే ఉంటుంది. ఎస్ నెక్స్ట్ ఉన్నంత వరకు. అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ అనదర్ ఎలిమెంట్. అదేంటి, మనకి ఏమొస్తాయి ఫైనల్గా, ఇట్ డాట్ నెక్స్ట్ అని అంటే ఆ ఎలిమెంట్ వస్తుంది అన్నట్టు. ఇది ఏం చేస్తుంది, కరెంట్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ చేస్తుంది అన్నట్టు. ఇటరేటర్ని నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ చేస్తుంది. ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఓకే, యాజ్ అంటే ఏంటంటే బులియన్ రిటర్న్ చేస్తుంది, ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా. ఓకే, ఈ నెక్స్ట్ అంటే ఏం చేస్తుందంటే కరెంట్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ను రిటర్న్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ ఇండెక్స్కి జంప్ అయిపోతుంది. ఓకే, అదే నెక్స్ట్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఐ అనే వాల్యూ అంటే ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దీని టైప్ ఏంటి, మనకు క్రియేట్ ఇంటీజర్ వాల్యూ, రైట్? ఈ ఇంటీజర్ వాల్యూను మనం సిస్ అవుట్ చెప్పి ప్రింట్ చేస్తాం. వీ కెన్ ప్రింట్ దిస్ వే ఆల్సో. ఓకే, ఓకే క్లియరా? అంటే ఇటరేటర్ ద్వారా కూడా, అంటే మేము ఈ ఫర్ ఈచ్ ఫర్ లూప్ లేనప్పుడు ఇది యూజ్ చేసేవాళ్ళం, ఇటరేటర్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, అంటే లూప్ చేయడానికి ఇన్ని విధాలుగా చేయొచ్చు మనం. బిచ్ అప్రోచ్ ఈజ్ బెటర్ అంటే ఫర్ ఈచ్. స్ట్రీమ్స్ వచ్చాక ఫర్ ఈచ్ యూజ్ చేస్తాను మీరు, కానీ నీకు డిఫరెంట్ వేలో లూప్ చేయాలి, నీకు నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఈచ్ తోటి కొన్ని పాసిబిలిటీస్ రావు. ఓకే, సమ్ మ్యానిపులేషన్ చేయాలి లూప్ చేసేటప్పుడే, అలాంటప్పుడు వేరే లూప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకేం చెప్పాను, లిస్ట్లో ఇటరేటర్ కాకుండా వీ హ్యావ్ ఎ లిస్ట్ ఇటరేటర్ అని కూడా చెప్పాను, రైట్? వీ హ్యావ్ ఎ లిస్ట్ ఇటరేటర్. విల్ టేక్ ద లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ ఇటరేటర్. ఓకే, దీన్ని ఏమనుకుందాం, యూ కెన్ టేక్ లిస్ట్ ఇట్. ఓకే, దీని టైప్ ఏంటి, ఇంటీజర్స్ ఆఫ్ లిస్ట్ ఇటరేటర్స్, అంతే కదా. లిస్ట్ ఇటరేటర్ ఇంటీజర్స్. సో దీంట్లో నేను చెప్పాను
ఇంటరేటర్కి లీస్ట్ ఇటరేటర్కి డిఫరెంట్ ఏంటంటే ఇటరేటర్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద కలెక్షన్స్ ఇన్ కలెక్షన్ అయిపోయి లైక్ సెట్స్కి అప్లై చేయొచ్చు, మ్యాప్స్కి అప్లై చేయొచ్చు, క్యూకి అప్లై చేయొచ్చు, లిస్ట్కి అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ లిస్ట్ ఇటరేటర్ ఏం చెప్తుంది, లిస్ట్ అంటుంది. అంటే ఇట్స్ ఓన్లీ అప్లికబుల్ టు లింక్ లిస్ట్, అరే లిస్ట్, వెక్టర్ లిస్ట్ టైప్స్ ఆఫ్. సో దీంట్లో ఏం చెప్పాను, వీ కెన్ గో టు ద ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆల్సో. అది ఎలానో చూద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ వైల్ తీసేసుకుంటున్నా. వైల్ ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఎలా వెళ్ళాలి, సేమ్ లిస్ట్ తీసేసుకొని లిస్ట్ తీసేసుకొని యాజ్ నెక్స్ట్ సేమ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇదే కదా, యాజ్ నెక్స్ట్ అంటున్నాం. సేమ్ వే ఈ ట్రూ స్టేట్మెంట్ తీసేసుకొని ఐఎమ్ కీపింగ్ ఇయర్, సరే కంట్రోల్ సెట్ ఆల్ కీపింగ్ ఇయర్. సో ఇక్కడ మాత్రం ఏంటి సి ఇక్కడ టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ అలో చేస్తుంది. సో యూ షుడ్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, బట్ మనం ఇక్కడ నుండి తీసుకోవాలి లిస్ట్ ఇటరేటర్ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, సేమ్ వేలో ప్రింట్ అవుతుంది. రైట్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. దీని తర్వాత కూడా ఓకే కాపీ కెన్ పుట్ చేయండి ఆఫ్టర్ దిస్. ఓకే, ఇక్కడ నుండి కూడా సేమ్. ఇది ఎలా 2 నుండి 21 దాకా వచ్చింది, ఇది కూడా 2 నుండి 21 దాకా వచ్చింది. బట్ ఇప్పుడు నాకేంటి 21 to రివర్స్లో రావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్లో రావాలంటే లెట్స్ సే ఫస్ట్ ఇటరేటర్ ద్వారా ఛాన్సెస్ ఏమున్నాయో చూద్దాం. ఇటరేటర్ ఆబ్జెక్ట్ తీసేసుకొని సో ప్రీవియస్ అనేది యాజ్ ప్రీవియస్ అనేది ఏమైనా ఉందా చూద్దాం. ఉంది, అసలు యాజ్ నెక్స్ట్ మాత్రమే ఉంది, అంటే వేరే మెథడ్ లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో చూద్దాం, లీస్ట్ ఇటరేటర్లో డూ ఐ హ్యావ్ ఎనీ యాజ్ ప్రీవియస్ డైరెక్షన్ అనేది ఏమైనా ఉందా. ఇక్కడ సేమ్ లిస్ట్ ఇటరేటర్ తీసుకున్న సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మెథడ్ నేమ్ ఏంటి, నేను ముందుకు వెళ్ళొద్దు, ఐ వాంట్ టు గో బ్యాక్. సో హ్యాజ్ ప్రీవియస్, ఎస్ ఐ హ్యావ్ హ్యాజ్ ప్రీవియస్. సో ఇక్కడ ఏమొస్తుంది, ప్రీవియస్ వస్తుంది, ప్రీవియస్ మెథడ్. రైట్, గోయింగ్ బ్యాక్ టు ప్రీవియస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది రివర్స్ డైరెక్షన్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను L1 తీసుకోలేదు, ఇక్కడ 1 తీసుకోవాలి. ఓకే, కేర్ఫుల్ అబౌట్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రింట్ చేసి రావట్లేదు సార్ అనద్దు, కేర్ఫుల్ అబౌట్ ద ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సెస్. ఇక్కడ ఏమైంది 12, 21, 32 ఉంది, కానీ 12, 21, 32 రివర్స్లో కూడా మనం సేమ్ ఆర్డర్లో పెట్టినట్టున్నాం, అందుకనే కన్ఫ్యూజన్లో ఉంది ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, 12, 21. ఓకే, ఇక్కడ నేను 12ని తీసేసి 12 తీసేద్దాం. ఫైన్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ ఫార్వర్డ్ అంటే 12, 21, 32 రావాలి, రివర్స్ అంటే 21, 42, 32 అని రావాలి. రైట్, క్లియర్ ఎస్ ఐ. సో ఇప్పుడు ఏమొచ్చింది, లాస్ట్ ఏమొచ్చింది, రివర్స్ ఆర్డర్లో వచ్చిందా. సంథింగ్ ఏదో ప్రింట్ అవ్వలేదు, సంథింగ్ ఏదో ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడ వరకు ప్రింట్ అయింది, ఫస్ట్ సంథింగ్ ఏదో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, జస్ట్ లిస్ట్ ఇటరేటర్ యూజ్ చేశాను. ఓకే, 1 టైమే అయింది, కింది ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, లిస్ట్ ఇటరేటర్ లిస్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, సేమ్ this is a different object, right? And list is different as previous as I. Okay, we'll see. ఫార్వర్డ్ వచ్చింది, ఎందుకు రావట్లేదు ఇక్కడ చూద్దాం, డిబగ్ చేద్దాం. సేవ్ చేసానా, దీన్ని చేసాక రావట్లేదు. గో అండ్ డిబగ్ ఇట్. మీకు రావట్లేదంటే ఎక్కడ ఇష్యూ వస్తుందని చూడాలి. ఓకే,
ఓకే, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా లేదా ఫస్ట్ ఇక్కడ F6 F5 F6 రైట్, దిస్ వన్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. ఓకే, ఆబ్జెక్ట్లో అసలు సైజు 6 ఉంది. ఓకే, సైజు 6. అంతే కదా, 12 30 ఎలిమెంట్ వచ్చింది. తర్వాత యాజ్ ప్రీవియస్ అనేది ఏం చేస్తుంది, ఈజ్ ఇట్ రిటర్నింగ్ ట్రూ ఆర్ నాట్ అంటే లోపలికి వెళ్ళిందనుకో ట్రూ వస్తుంది, లేదా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంటుంది. ఏమంటే ఎగ్జిక్యూట్ అయిందా సంథింగ్ డిస్ప్లే అనాలి. 1 సెకండ్, రైట్ క్లిక్ డిస్ప్లే. ఓకే, ఫాల్స్ వస్తుంది, ఇది రిటర్న్ చేసలేదు. యాజ్ ప్రీవియస్ అనేది అవ్వట్లేదు. ఓకే, బ్యాక్వర్డ్ డైరెక్షన్స్. ఓకే, సో ఇన్సైడ్ ఎంటర్ అవ్వట్లేదు. రివర్స్లీ దాన్ని చెక్ చేసింది కదా, చూద్దాం. ఓకే, ఇక్కడ సైజ్ ఇవ్వమంటున్నాడు. దట్స్ ఫట్ యా, ఐ కన్ఫ్యూజ్. మనం ఇక్కడ సైజ్ ఇవ్వలేదు కదా, దానికి సైజ్ తెలియట్లేదు. దట్స్ ఇట్. లిస్ట్ ఇటరేటర్లో వీ షుడ్ గివ్ ద సైజ్, అంటే లాస్ట్ సైజ్ నుండి రావాలి కదా. సో దట్స్ వై ఇక్కడ మనం లిస్ట్ సైజ్ ఇచ్చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, టర్మినేట్. ఓకే, 12 వచ్చింది ఇక్కడ, 21 42 32 అంతే కదా, 21 42 32 21 12 12 లాస్ట్లో 12 వచ్చింది. ఇది లిస్ట్ విలువ. అదే ఇటరేటర్ ద్వారా వీ కెనాట్ డూ దిస్. ఓకే, ఇక్కడ సైజ్ మెన్షన్ చేయాలి. సో ఇలాంటి లైవ్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తాయి. డోంట్ రిమెంబర్ ఇట్. ఓకే, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలో ప్రోగ్రామ్ రాశారనుకో, నాకు చాలా గుర్తులేదు, ఐడియా లేదు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ లిస్ట్ అసలు ఇటరేటరే యూజ్ చేయను. ఇప్పుడు అసలు ఇటరేటర్ని యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఎవరు. జావా 8లో జావా 17లో ఇటరేటర్స్ కాన్సెప్ట్స్ లేవు. ఇట్స్ అ ఓల్డ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. కానీ అప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను గూగుల్ చేశాను. అదే ఇంటర్వ్యూలో వీ కెనాట్ డూ ఇట్ రైట్. ఇంటర్వ్యూ ముందు ChatGPT ఓపెన్ చేసి ఐ కెనాట్ రైట్ ఇట్. లైక్ ఎంత ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఓకే, దిస్ ఈజ్ అ వే. విచ్ వే ఇస్ బెటర్? సో ఇటరేటర్ చేయాలంటే ఇన్ని వేస్లో ఒక లిస్ట్ని వీ కెన్ లూప్ ఇన్ ఫర్ ఈచ్, ఫర్ లూప్, వైల్ ఇటరేటర్, లిస్ట్ ఇటరేటర్. ఓకే, డూ వైల్ కూడా చేయొచ్చు. ఓకే, వైల్లో ఇలా యాజ్ నెక్స్ట్ అని చెప్పి ఇటరేటర్ ఉంటుంది, అలా ఇలా అయినా చూసుకోవచ్చు ఇటరేటర్. కాకపోతే బెస్ట్ అప్రోచ్ ఈజ్ ఫర్ ఈచ్. సో ఫర్ ఈచ్ ద్వారా చేయొచ్చు. సేమ్ వే మిగతా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు చూసారా, ఇదే ఇన్స్టాన్స్ నేను ఏం చేయొచ్చు, జస్ట్ ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ మాడిఫై టు ద లింక్ లిస్ట్, లింక్డ్ లింక్ లిస్ట్. ఓకే, నువ్వు ఏది మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏంటి సమ్ ఎక్స్ట్రా ఇవ్వబడింది. ఓకే, ఏది మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు నాకు బ్యాడ్ అప్రోచ్ అనిపించింది అనుకో, అరే లిస్ట్ కాదు, ఐ వాంట్ టు టేక్ లింక్ లిస్ట్, జస్ట్ నువ్వు ఇక్కడ ఇన్స్టాన్స్ మార్చితే చాలు, ఆటోమేటిక్గా సేమ్ మెథడ్స్ని ఇది ఫాలో అవుతుంది. ఎందుకంటే లిస్ట్ ఇంప్లిమెంటేషనే కదా. ఓకే, సేమ్ అదే లూప్స్ అవే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. నథింగ్ విల్ బి డిఫరెంట్. వీ కెన్ అప్లై ద వెక్టర్ ఆల్సో. వెక్టర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ కదా, వెక్టర్. vector. Okay, vector also we follow the same methods. Okay, మధ్యలో ఇది పెట్టలేదా స్టార్? పెట్టే కదా, ఇక్కడ ఫ్రంట్ అవ్వలేదా, మధ్యలో ఇది రాలే, ఏమవుతుందా, ముందే వచ్చేసింది, అది జంప్ అయింది. ఓకే, ఏంటి, ఓకే, ఇవి థ్రెడ్స్ లాగా ఎగ్జిక్యూట్ అవుతాయి ఏంటి? ఓకే, డూప్లికేట్స్ కాదు, ఇది కరెక్ట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, సిస్టమ్ ఎర్రర్ అని కరెక్టే వస్తుంది కానీ సింక్రనైజ్డ్ వేలో వెళ్ళిపోతుంది. అసింక్రనైజ్డ్గా ప్రింట్ అయింది ఇక్కడ.
దట్స్ ఓకే. ఇప్పుడు ఏంటి అని అంటే నేను వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ వెక్టర్ కూడా సేమ్ అప్రోచ్. ఓకే, వీ కెన్ హ్యావ్ వన్ మోర్. మనకి ఇప్పటివరకు 3 తెలుసు కదా. స్టాక్ ఆల్సో వన్ ఆఫ్ ద అరే లిస్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, స్టాక్ను కూడా తీసుకోవచ్చు. ఇంపోర్ట్ జావా స్టాక్ ఆల్సో వన్ ఆఫ్ ద లిస్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, క్లియరా? ఒక్కసారి ప్రింట్ చేద్దాం, 2 సార్లు ప్రింట్ చేయడం. ఇది అర్థమైంది కదా ప్రీవియస్గా చేయడం. ట్వెల్వ్ 21 32 ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే రైట్. దిస్ ఈజ్ ఆల్సో స్టాక్ ఆల్సో వన్ ఆఫ్ ద లిస్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, కానీ మనం బేసికల్గా 3 వాటి గురించి డిస్కస్ చేద్దాం. అసలు వెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే వెక్టర్లో ఈచ్ మెథడ్, ప్రతి మెథడ్ ఏమని చెప్పాను నేను, సింక్రనైజ్డ్ మెథడ్ అని చెప్పాను. ఓకే, ఇవన్నీ కన్స్ట్రక్టర్స్. ఓకే, మెథడ్ దగ్గరికి వచ్చేసరికి ఈచ్ మెథడ్ ఈజ్ సింక్రనైజ్డ్. ఓకే, ఈచ్ మెథడ్ ఈజ్ సింక్రనైజ్డ్ కాబట్టి ఇట్స్ ఏంటి, థ్రెడ్ సేఫ్, పర్ఫార్మెన్స్ స్లోగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్. అదే అరే లిస్ట్లో చూసారనుకో, అరే లిస్ట్లో చూస్తే మెథడ్స్ సింక్రనైజ్డ్ ఉండవు. ఓకే, not synchronized. Okay, is empty, contains not synchronized, right? So vector lo synchronized, linked list lo kuda methods not synchronized. ఇలా అప్లికేబుల్ చేస్తూ మీరు టెస్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు చదివిన కాంటెక్స్ట్ ప్రోగ్రామేటిక్ వేకి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది. సేమ్ వేలో మనం లూప్ చేయొచ్చు, రైట్? స్టాపింగ్.